సో మంచు ఇష్యూ తెరపైకి రావడం చూస్తున్నాం. అంటే తన తండ్రి కొట్టాడంటూ కూడా ఆ కొడుకు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఏమి పిఎస్లో కంప్లైంట్ ఎంత ఏం లేదమ్మా. ఆ టైంలో ఘర్షణ జరుగుతూ ఉంటే ఆ సెక్యూరిటీ వాళ్ళ పర్సనల్ యూనిట్ ఉన్నారు కదా, పిఏ సెక్రటరీలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో గబుకులు కంగారు పడి 100కు ఫోన్ చేశారు. 100కు ఫోన్ చేసి ఏం కాదు సెక్యూరిటీ పంపించమని గొడవ జరుగుతుంది అని పంపించారు. అంతే తేరండి. తర్వాత కంప్లైంట్ లేదు ఏమి లేదు. పోలీస్ కంప్లైంట్ చేసేంత సాహసం మనోజ్ చేయలేడు. తన అడ్రస్సే మోహన్ బాబే. అంటే కేవలం వార్తలే అనొచ్చావి, వార్తలే అంతే. మన మీడియాకి ఉంది, ఇదిగో తల అంటే అదిగో పులి అంటారు, ఇదిగో తల అంటే పులి. ఎవరికి ఏంది ఎంక్వైరీ చేసి చేద్దాం అంత ఓపిక తీరిక ఉండదు. టైం టప్పటప్పుడే వేసేయాలి కదా, అది ఇది చేస్తా తప్పితే కేసు కంప్లైంట్ చేసే సీన్ లేదు. కంప్లైంట్ ఏమని చేస్తాడు? తండ్రి కొడుకుని కొట్టాడు, అది కంప్లైంట్. తండ్రి కొడుకుని కొడతాడు. నీ మీసాలు గడ్డలు వచ్చేంత మాత్రం నువ్వు తప్పు మాట్లాడితే తప్పు చేస్తే భయపడతాడా? అందులో మోహన్ బాబు అంటాడు. ఇంకా మోహన్ బాబు కానీ కొట్టి ఊరుకున్నాడు. నేనైతే ఎడకాలు చెప్పు తెగేదాకా తనేవాడిని. అంటే తన పర్సనల్ సెక్యూరిటీతో కొట్టించాడంటూ. పర్సనల్ సెక్యూరిటీ కాదు ఏం కాదు, తనే కొట్టాడు. కొట్టితే పర్సనల్ సెక్యూరిటీ వస్తారు ఆటోమేటిక్గా. సెక్యూరిటీ ఉంది, ఎందుకు పర్సనల్ సెక్యూరిటీ ఉండేది? ఇప్పుడు ఏదైనప్పుడు ముందుకు వస్తారు. అలా వచ్చేటప్పుడు తనే కొడుకుని కొట్టడానికి ఎవరో కావాలంటమ్మా. కొడుకుని కొట్టడానికి ఎవరో సహాయం కావాలా మోహన్ బాబుకి అందుట్లో. కొడుకు అంతే, నువ్వు ఎంత పెద్దవాడివైతే ఏమైనా ఏ ఊరికి రాదైనా నాకు ఇంట్లో కొడుకువే నువ్వు, అదే కదా. సో కొడుకు తప్పు చేశాడు, వింటలేదు, మాట ఎట్టలేదు, చెప్పింది అర్థం చేసుకోవట్లేదు, డిస్టర్బ్ చేస్తున్నాడు ఫ్యామిలీ దీన్ని. సరే కనుక వాగ్వాదం. అంటే దేనికోసం డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవచ్చు, ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎప్పుడు తెరపైకి వస్తూ ఉంటారు కొన్ని విభేదాలకు సంబంధించి. అన్నింటిలో రాదమ్మా, ఒకే రెండు విషయాల్లో ఒకే. ఓన్లీ మంచు విష్ణుకి మనోజ్కే. మంచు విష్ణు నేను ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకోమ్మా, మోహన్ బాబుకి ఏ సెలబ్రిటీ తీసుకున్నా సెలబ్రిటీలు 2 కోణాలు ఉంటాయి. ఒకటి ఆ సెలబ్రిటీ స్థానం సాధించడానికి ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమపడ్డాడు, ఎంత డిసిప్లిన్లో లైఫ్ని లీడ్ చేశాడు, అదొక యాంగిల్ అయితే. ఇంకో యాంగిల్ సెలబ్రిటీ అయినాక ఆ సెలబ్రిటీ సెలబ్రేషన్స్, ఆ సెలబ్రిటీ యొక్క హంగామా, ఇది ఒకటి. ఈ రెండిట్లో దేన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి పిల్లలు అనేది లెక్క. ఈ విష్ణు నాన్న ఎంత కష్టపడ్డాడు, ఎంత క్రమశిక్షణతో పైకి వచ్చాడు, ఎంత దీంతో ఇవాళ సాధించాడు ఈ పొజిషన్ అనేది, దాన్ని తన స్ఫూర్తిగా తీసుకున్నాడు. తన లైఫ్ను కూడా అలాగే ఒక డిసిప్లిన్గా ఒక కష్టపడుతూ చేసుకుంటూ వెళ్తాడు. సో నాన్న ఇచ్చిన 10 రూపాయలని 100 రూపాయలు చేసుకున్నాడు. ఇక్కడ మనోజ్ ఆ సెలబ్రిటీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాడు, సెలబ్రిటీ హంగామాన్ని తీసుకున్నాడు తప్పితే ఈ క్రమశిక్షణ లేదు. అందుకనే నాన్న ఇచ్చిన 10 రూపాయలు నువ్వు 2 రూపాయలు చేసుకున్నావు. అంటే ఎలా చెప్తున్నారు క్రమశిక్షణ లేదు? లేదు, తను తీసే సినిమాలు కానీ తన డిసిప్లిన్ లేదు, మందు కొట్టటాలు, సినిమాలో అవన్నీ కామన్ అంటూ ఉంటారు. ఎందుకు విష్ణుకి లేదే కామన్ మరి? అంటే విష్ణు ఎప్పుడు తీయలేదు అలాంటి సినిమాలు? తీలా కష్టపడి ఒక ప్లాన్. ఇప్పుడు నువ్వు ఒక సినిమా తీసుకురావు అంటే సరే నువ్వే డైరెక్షన్ అంటావు, నువ్వే డైరెక్టర్ పెట్టుకుంటా, నువ్వే డైరెక్షన్ చేస్తావు, నువ్వు కెమెరామెన్ పెట్టుకుంటా, నువ్వే కెమెరా యాంగిల్ చెప్తావు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటా, నువ్వే మ్యూజిక్ ట్యూన్ ఇంగ్లీష్లో తీసుకొని చెప్తావు. అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు. ఇండస్ట్రీ సినిమా అనేది 1 మ్యాన్ షో కాదు, ఇది అందరి యొక్క బ్రెయిన్స్ని కలిపి తీసుకెళ్తారు సినిమా అని. లేదు నాకు తెలుసు అన్నావు, ఓకే చేసావు, సక్సెస్ అవ్వలేదు కదా. సక్సెస్ అవ్వనప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా. అయ్యో మనం అనుకున్నది కరెక్ట్ కదా, మా నాన్న ఎట్లా తీశాడు, ఒక పక్క విష్ణు ఎట్లా చేస్తున్నాడు, అందరిని పెట్టుకుని. ఏం విష్ణు చోటాకే నాయుడు ఎందుకు కెమెరా పెట్టుకోవాలి? ఎవరినో ఒకటి పెట్టుకుని తన కెమెరా తనకు అనుభవం చేయొచ్చుగా. నో, ఏ ప్రొఫెషన్కి ఆ వర్త్ మనుషులు పెట్టుకుని అదే సినిమా. సినిమా అంటే 60 మంది కలిసి చేస్తేనే ఒక సినిమా. ఒకడు ఇద్దరు కలిసి ఒకడు 1 మ్యాన్ షో కాదు. ఎవడో 100కి 1,000,000 ఒకళ్ళు ఉంటారు. ఒక టీ రాజేంద్ర తమిళనాడులో, ఒక దాసనారాయణ తెలుగులో, అన్నీ చేయగలిగిన సమర్థులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అందరికి కుదరదు, అది వినలేదు, ఫెయిల్ అయ్యావు, మార్చుకోవాలి కదా. లేదు, అదే యాంగిల్, అదే గ్యాంగు, అదే కూర్చుంటాము, అదే మందు పార్టీ, మందులు కొట్టాలు. కెరియర్ అనేది నాశనం చేసుకున్నాడు. కెరియర్ మంచి పర్సనాలిటీ, నీకు మంచి ఫాలోయింగ్ ఉంది, దాన్ని నిలుపుకున్నావా? నిలుపుకోలేకపోతున్నావు. అంటే ఇంప్రాపర్గా వెళ్ళినట్టు. ఇంప్రాపర్ ఈజ్ వే ఆఫ్ లీడింగ్ ఈజ్ కెరియర్ ఆర్ ఈజ్ లైఫ్ ఇన్ అ నాట్ రాంగ్ వే. అది ఏ తండ్రి అయినా అంగీకరించడు. ఏ తండ్రి అయినా ఒక కొడుకు ఏమో శుభ్రంగా వెళ్తూ ఉంటే ఒక కొడుకు ఇలా దెబ్బతింటున్నాడు, వాడిని కరెక్ట్ మార్గంలో పెట్టాలి, సరైన మార్గంలో తీసుకురావాలని ఏ తండ్రి అయినా తపన పడతాడు. ఆ తపనలో భాగమే ఇది. ఓకే, ఇంకో డౌట్ ఏంటంటే, సో సెకండ్ వైఫ్ కొడుకు కాబట్టి
సో అక్కడ ఇష్యూ స్టార్ట్ అయినాయి అని చెప్పి కూడా అది చాలా పొరపాటు అబ్బా. సెకండ్ వైఫ్ కొడుకు అనే వ్యత్యాసం అలా లేదు. ఇన్ని సంవత్సరాలు పెరిగింది, ఎట్లా పెరిగారు? చాలా మందికి అసలు ఎవరు బిడ్డ ఎవరికి కూడా తెలియదు జనాలకి. ఫస్ట్ వైఫ్ బిడ్డలు ఎవరు, సెకండ్ వైఫ్ బిడ్డలు కూడా ఎవరికి తెలియదు చాలా కాలం. అలాగే పెరిగారు, అలాగే పెంచాడు మోహన్ బాబు. ఆ వ్యత్యాసం ఎప్పుడు చూపించలా. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఎవరో కాదు, ఇప్పుడున్న నిర్మలకు అక్కే కదా. సో ఆవిడ బిడ్డల సవతల్లిగా చూడాల, సొంత బిడ్డలుగా చూసింది. సో అవి ఏమీ లేవు. ఆస్తులు తనకి ఇచ్చిన దాన్ని తను తగలబెట్టుకున్నాడు, సరిగ్గా నిలుపుకోలేకపోయాడు, పెంచుకోలేకపోయాడు. ఇక్కడ పెంచుకున్నాడు. దాంతో ఏదో ఈర్ష్య, నాకన్నా విలువైన ఆస్తులు తనకు ఇచ్చారు, నాకు తక్కువ ఆస్తులు ఇచ్చారు, నాకు అది కావాలి, యూనివర్సిటీ ప్రాపర్టీస్లో నాకు ఇది కావాలి, ఇవన్నీ. అంటే ఆస్తి విషయంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇది ఆస్తి విషయంలో గొడవలే, అంతకన్నా ఇంకేం కాదు. ఆస్తి విషయంలో అతనికి విష్ణు కన్నా విష్ణు ఏమో పెరిగిపోతున్నాడు. తను నాన్న ఇచ్చిన డబ్బే కాకుండా తను వ్యాపారం చేసి సంపాదిస్తున్నాడు. తను 24 ఫ్రేమ్స్ పెట్టి లాభాలకు తీసుకెళ్ళాడు. తను స్కూల్ పెట్టి, అమెరికన్ స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా నడుపుతున్నాడు. ఇవాళ అమెరికన్ స్కూల్లో సీట్ కావాలంటే రికమెండేషన్ కావాల్సిన పొజిషన్లో స్కూల్ తీసుకెళ్ళాడు. సో ఇవన్నీ అతని కెపాసిటీ, అతను నాన్నలోని క్రమశిక్షణ, కష్టపడే తత్వాన్ని తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని బతుకుతున్నాడు. నువ్వు అది తీసుకోవాలా. నువ్వు ఆ గ్లామరు, నా హై పొజిషను, ఆ సెలబ్రిటీ హంగమా, నాన్న సెలబ్రిటీ అయ్యడానికి ఎంత కష్టపడ్డా మర్చిపోయి నాన్న సెలబ్రిటీ అయినాక నేను ఒక సెలబ్రిటీని అని ఫీల్ అయిపోతాను. అక్కడే దెబ్బతింటున్నావు. ఆ దెబ్బ మారాలి, మార్చుకోవాలి. మార్చట్లేదు. మార్చుకోకపోగా, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోకపోగా, నాకు వాడి మీద పడి ఇడిచి వాడి ఆస్తి నాకు కావాలంటే ఎట్లా ఇస్తాడు? ఏ తండ్రి అయినా తను తదనంతరం ఇచ్చేది ఎవరికేమి ఇస్తాడో తన దగ్గర ఉంటుంది. నాకు ఇప్పుడే తెలుసండి, మీరు తదనంతరం మీరు రాయకపోతే మీరు విష్ణుకి ఎక్కువ రాసి ఇచ్చేస్తారు, ఇవన్నీ నీ అనుమానం ఉంటే దానికి ఎవడు బాధ్యుడు కాదు. ఎవడు నువ్వు? ఈ ప్రతి పైసా మోహన్ బాబు సంపాదించుకున్న పైసా, తాతల ఆస్తి కాదు, తాతల మూల్యం కాదు. మీ తాత ఏమి రూపాయి కూడా మోహన్ బాబుకి ఇవ్వాలి. మోహన్ బాబు కట్టుబట్టలతో మెడ్రాస్ వచ్చాడు. ప్రతి సంపాదించిన ప్రతి రూపాయి మోహన్ బాబుదే. సో తన స్వార్జితం, తన ఇష్టం ఎవరికైతే ఇవ్వాలో. తను విష్ణువుకి ఎక్కువగా ఇస్తాడు అని నీకు అనుమానం ఉండి ఇవాళ పంచమంటే తప్పు కదా అది. సో 100% విష్ణు మనోజ్ది చాలా రాంగ్ ట్రాక్. ఇంకొక విషయం ఏంటంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కూడా ఇంకొంచెం ఇష్టం లేని పెళ్లిని ఇవాళ కొత్త కాదు కదా. పెళ్లికే రాలేదు కదా మోహన్ బాబు. నేను రాననే చెప్పాడు. పెళ్లికి రాకపోయినా ఇంట్లోనే కదా పెళ్లి. కాదు, ఇంట్లో లక్ష్మి చేసింది. లక్ష్మి ఇంట్లో చేసింది. పెళ్లి ఎందుకు రానన్నాడు? పెళ్లి వద్దని ఎందుకు అన్నాడు? ఊరినే కాదు, లవ్ చేస్తే ఇష్టం అన్న విష్ణు కూడా లవ్ మ్యారేజ్, లవ్ను కాదనే బాబు కాదు. ఎందుకు వద్దన్నాడు? స్టడీ చేశాడు. నువ్వెందుకు విడిపోయావు, ఆ అమ్మాయి ఎందుకు విడిపోయింది, ఈ మొదటి పెళ్ళిలో ఇద్దరు విడిపోయింది, కారణాలు ఏంటి? ఈ కారణాలు అధ్యయనం చేసినప్పుడు ఆ అమ్మాయి యాటిట్యూడ్ కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి యాటిట్యూడ్ మనకు సూట్ అవ్వదు, ఆ అమ్మాయి విడిపోయిన కారణాలు అన్నీ మనం స్టడీ చేసినప్పుడు ఆ అమ్మాయి యాటిట్యూడ్ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్. సో ఆ అమ్మాయి మన ఇంట్లోకి వస్తే మన కుటుంబంలో చీలికలు వస్తాయి కనుక ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ కాంబినేషన్. ఆ అమ్మాయి విడిపోయిన విధానంలో ఇన్ని కారణాలు ఉన్నాయి, నేను అధ్యయనం చేసి చెప్పాడు. అయినా సరే వెళ్ళలేదు. నేను చేసుకుంటాను, సరే నీ కర్మ, నేను రాను పెళ్లికి అన్నాడు, చేసుకున్నాడు. అంటే సార్ మీరు గత 40-50 years నుంచి మీరు మంచి అనుబంధం ఉంది ఆ ఫ్యామిలీతో కాబట్టి, సో భూమా వర్సెస్ అలాగే ఈ మంచి ఫ్యామిలీకి గతంలో ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఏమీ లేదు. మోహన్ బాబుకి రాజకీయంగా అన్ని పార్టీల వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్గా, సెలబ్రిటీ కనుక అందరూ ఉన్నారు. ఇప్పుడు స్కూల్కి సీట్లు కావాలని అన్ని పార్టీల వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో అదేమి ఆ భూమాకి దీనికి తేడా గొడవ ఏమి లేదు. ఏమన్నా మన అంటగట్టే విషయాలు తప్పితే ఇక్కడ కేవలం ఫ్యామిలీ 4 గోడల మధ్య జరగాల్సింది. ఈ అనవసరంగా బుద్ధి తక్కువగా మనోజ్ వాళ్ళ స్టాఫ్ పోలీసులు ఫోన్ చేయటం, అది మీడియాకి చెప్పడం. బుద్ధి ఉండాలి మనోజ్కి. మీడియాకి చెప్పడం ఏంటి? మీడియాకి చెప్పి మోహన్ బాబు అంత చూస్తాను వాగటం ఏంటి? పిచ్చివాగుడు, బుద్ధి జ్ఞానం లేని వాగుడు. భయపడ్డాడేమో అనుకోవచ్చు కదా, మనం అలా కూడా అనుకోవచ్చు కదా. ఏంటి భయపడ్డా? ఎందుకు భయపడ్డా? అంతమంది వచ్చి తన పైన పడితే ఇంకేదైనా జరగచ్చు అని చెప్పి ఆత్మరక్షణ కోసం చేసిన ఎంతమంది వచ్చారు? నువ్వు చూసావా? వింటున్న వార్తలు వింటున్న వాళ్ళు వచ్చి తన స్టాఫ్ తనే చెప్తుంది కదా. తను మోహన్ బాబు సెక్యూరిటీ అంతే. 100 మంది మోహన్ బాబుకి కొడుకు దగ్గరికి రావడానికి 100 మందిని వేసుకురావాలంటే కొడుకును కొట్టడానికి మోహన్ బాబుకి సపోర్ట్ కావాలా? ఓ కొడుకును కొట్టడానికి మోహన్ బాబు టెంపర్మెంట్కి కొడుకేంటి కొడితే చెల్లు అనిపిస్తాడు. మోహన్ బాబుకి సపోర్ట్ కావాలా? మోహన్ బాబుకి అవసరంలా. మోహన్ బాబు సపోర్ట్ ఎందుకు కావాలి? అందుకని 100 మందిని వేసుకురావాల్సిన కర్మ మోహన్ బాబుకి. కొడుకును కొట్టడానికి తిట్టడానికి 100 మందిని వేసుకురావాలా? పిచ్చివాగుళ్ళు అవన్నీ. అక్కడ వాడు బుద్ధి లేని పిల్లాడు,
బుద్ధి దారి తప్పిన పిల్లాడు, క్రమశిక్షణ లేని పిల్లాడు, బాధ్యత లేని పిల్లాడు, అబాధ్యుడు. అందువల్లే వాడు జీవితంలో. సరే సరే ఇంకొక క్వశ్చన్. సరే మీరు ఇన్ని మాటలు అంటున్నారు కాబట్టి, సో పిల్లలను పెంచేదే తల్లిదండ్రులు. సో మరి అక్కడ కరెక్ట్ ఉంటే ఇక్కడ కరెక్ట్ ఉంటారు కదా, అట్లా కూడా అనుకోవచ్చు కదా మరి. పెళ్ళి అందుకనే మీకు మనోజ్ ఇన్నాళ్ళు లేదు, ఈ గత 5 ఏళ్ళుగానే వాడి జీవితం. ఓకే, అంటే పెళ్ళి అయిన తర్వాత, మౌనిక ఎంటర్ అయిన తర్వాత, అంతకుముందు మరి మోహన్ బాబు ఫంక్షన్కి 3 బిడ్డలు వచ్చేవారు. ఏ ఫంక్షన్ వచ్చే బ్రహ్మాండంగా మాట్లాడేవారు కదా. ఓన్లీ ఇప్పుడు ఎందుకు ఈ పెళ్ళి అయిన కాడ నుంచి బాగా పెళ్ళి అయ్యి ఆ అమ్మాయి ఇన్స్టిగేషన్ వీడు ఇంటికి రావడం, అది అమ్మాయి చెప్పడం, అదే మోహన్ బాబు ఎక్స్పెక్ట్ చేసింది. ఈ అమ్మాయి యాటిట్యూడ్ ఇలా కరెక్ట్ కాదు, ఈ అమ్మాయి యాటిట్యూడ్ లో మనకి ఇలాంటి సమస్యలు వస్తాయి, కుటుంబంలో చీలికలు వస్తాయి. ఆస్తి గురించి ఇటు సైడ్ నుంచి ప్రెజర్ ఉంది కాబట్టి అటు వస్తారు వచ్చిన అని చెప్పి అంతే. తిరిగి కూడా ఆస్తి తక్కువేం లేదు కదా. ఈ భూమా ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళు కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ. సో రాజకీయంలో మంచి ఆస్తికి అంతే ఉంది. కంపారిజన్ అక్కడ విష్ణు వెళ్ళిపోతున్నాడు, మనం ఇక్కడే ఉన్నాము, మనం 10 రూపాయల నుంచి 2 రూపాయలకి వచ్చాం, అది 10 రూపాయల నుంచి 100 రూపాయలు. ఓర్వలేక అసూయ, ఆపేక్ష, అత్యాస ఇవన్నీ ఉంటాయి ఈ కుటుంబంలో. ఇవన్నీ మామూలే. ఆ సంపద ఉన్న ఇళ్లల్లో ప్రతి కుటుంబంలోనూ ఒక బిడ్డ ఉంటే వేరు, 2, 3 బిడ్డలు ఉంటే ప్రతి కుటుంబంలోనూ. ఇలాగ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సెన్సస్ తీస్తే 190 కుటుంబాల్లో ఈ ఆస్తి విషయంగా అన్నదమ్ములు గొడవ కానీ, తల్లిదండ్రులు తండ్రి కొడుకుల గొడవ కానీ అనేక ఉంటాయి. ఈ ఆస్తులు ప్రతి ఇళ్లలో ఉండేది. కాకపోతే వాళ్ళు సెలబ్రిటీలు కాదు కనుక మనకు మీడియాకి అందదు. వీళ్ళు సెలబ్రిటీలు కనుక మీడియా బుద్ధి లేని కొడుకులు అంటాడు, దారి తప్పిన కొడుకు మనోజ్ బట్టి మీడియాకి వస్తుంది. లేకపోతే బుద్ధి ఉన్న కొడుకు అయితే రాదు, మీడియాకి రాదు. మీకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోయి, ఇది సంబంధం లేదు మీరు అని చెప్తాడు. మీడియా వచ్చి అడిగినా కూడా ఇది మా పర్సనల్ మ్యాటర్, మా కుటుంబ విషయం, మీకు సంబంధం లేదని చెప్తాడు బుద్ధి ఉన్నవాడు అయితే. వీడు బుద్ధి లేనివాడు కనుక మోహన్ బాబు అంత చూస్తానని పిచ్చివాడు. సో మరి కొద్దిసేపట్లోనే విష్ణు కూడా ఇక్కడికి రాబోతున్నాడు అని చెప్పి కూడా మనం పెద్ద ఎత్తున వార్తలు వింటున్నాం. మరి సో 30 మంది బౌన్సర్లను తీసుకొని విష్ణు మనోజ్ దగ్గర వెళ్ళబోతున్నాడు అంటే చీచి తెలియని సన్నాసులు మాట్లాడే కమెంట్లు ఇవన్నీ వేసే విష్ణు రాడు. విష్ణు వస్తే ఇంకా పెరుగుద్ది. విష్ణుకు తెలుసు, విజ్ఞత ఉన్నవాడు విష్ణు. ఇద్దరు పిల్లల్లో కొంచెం విజ్ఞత వివేకం ఉన్నవాడు విష్ణు. ఎక్కువ ప్రేమ అనుకుంటా కదా విష్ణు అంటే. ఎవరికి? నాకు ఎక్కువ ప్రేమ కాదు, నాకు ఇద్దరు ఒకటే. మోహన్ బాబు నా మిత్రుడు, మోహన్ బాబు బిడ్డలు ముగ్గురు ఒకటే. కానీ నేను విశ్లేషణ ముగ్గురు ఒకటే అయినా విశ్లేషణ వీడు పిల్లడు మన కళ్ళ ముందు పెరుగుతున్నాడు, చక్కగా బాధ్యతగా పనిచేసుకుంటూ బాధ్యతగా చేస్తూ ఒక్కొక్కటి ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. సంతోషం, నా మిత్రుడు కొడుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ పిల్లాడు ఏంట్రా అని బాధపడుతున్నా. ఈ పిల్లాడు అదే కడుపులు పుట్టింది, ఈ పిల్లాడు తండ్రి కడుపులు చెడబుట్టినోళ్ళగా తయారవుతున్నాడే. ఆ డిసిప్లైన్, ఆ మోహన్ బాబు డిసిప్లైనే కాబట్టి కష్టపడతాడు. ఓ సినిమా తీస్తే కూడా ఎంత కష్టపడు. పొద్దున్నే 7 గంటలకు షూటింగ్ అంటే ఫస్ట్ తను ఉంటాడు. తన షాట్ ఉన్నా లేకపోయినా యాజ్ అ ప్రొడ్యూసర్ కానీ ఫస్ట్ 6:30 తను ఉంటాడు. అంత కష్టపడతాడు. ఆషాభాషికి ఏదో కాలక్షేపం చేయడు. అలాంటి వ్యక్తి కడుపున పుట్టి ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి, ఇలా తయారయ్యాడు బాధ. అక్కడ సంతోషమే, ఇక్కడ బాధ. ఇద్దరు బిడ్డలు, మోహన్ బాబు బిడ్డలు అన్నాక నాకు ఇద్దరు ఒకటే. ఓకే, సో అంటే మీరు గత 40 years నుంచి కలిసి ఉన్నారు కాబట్టి, ఒక మంచి మిత్రులు కాబట్టి, ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఎవరు? మోహన్ బాబు. మోహన్ బాబు నేను అడిగిన సందర్భాలు, మోహన్ బాబుగా వచ్చి నా కష్టాలు ఆ క్యారెక్టర్ కాదు కదమ్మా. ఎప్పుడో నిన్న కూడా ఈ మ్యాటర్ ఏంటన్నా, ఏంటి విషయం, ఏంటి అసలు అని నేను మాట్లాడాను. నేను చేశాను, మాట్లాడాను. ఏం బాధపడతాడు. ఇలాంటి కర్మ అనుభవించాల్సి వస్తే ప్రారంధం ఏం చెప్తాం. కొన్ని తండ్రి చేసిన తప్పులను బట్టి ఉంటాయి అంటారు. ఇంకోటి బిడ్డలు మనం చేసిన తప్పులు పెట్టాడు. ఇంకోటి ప్రారంధం. ఏమనుకోవాలి, వాడు ఏంట్రా వాడు బాధపడుతూ ఏం చేస్తాడు, బాధపడుతున్నాడు. ఇంకా ఇలాంటి ఎన్ని చూడాల్సి వస్తుందో, ఆ రోజే ఎక్స్పెక్ట్ చేసాం ఇలాంటివి వస్తాయని, స్టార్ట్ అయినాయి, ఎన్ని చూడాల్సి వస్తుందో చూద్దాం భగవంతుడు అని చెప్పి ఫీల్ అయ్యాడు, బాధపడ్డాడు. బాధపడక ఏం చేస్తాడు? ఏ తండ్రి ఓ తండ్రి కొడుకు తండ్రి అంత చూస్తానంటే బాధపడక సంతోషపడతాడు. ఎవరు బుద్ధి ఉందా వాడికి? కడుపుకు అన్నం తింటున్నాడా వాడు? మోహన్ బాబు అంత చూస్తానంట. నువ్వు ఎవడివిరా? మోహన్ బాబు లేకపోతే నీ అడ్రస్ ఏంట్రా? కృష్ణనగర్లో నీలాంటి వాళ్ళు కొన్ని 100 మంది తిరుగుతున్నారా వేషాల కోసం? నీకన్నా మంచి పర్సనాలిటీ ఉన్నవాళ్ళరా, ఒక్క ఛాన్స్ కూడా తిరుగుతున్నారా? నువ్వు మోహన్ బాబు కొడుకు అవ్వబట్టి నీకు ఆ స్థానం. నువ్వు ఎవడి మోహన్ బాబు అంత చూస్తాననే ఒళ్ళు పొగరేంటి?
కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? సిగ్గు మానవ అభిమానం ఉండాలి మాట్లాడేటప్పుడు. బుద్ధి లేని ఎగవాడు. సో ఇవన్నీ వింటూ ఉంటే పర్సనల్గా మీకేమనిపిస్తూ ఉంటుంది సార్? అంటే ఒక తండ్రి కొడుకుల ప్రేమ అనుకోవచ్చు, సో అట్లా ప్రేమగా ఉండాల్సిన ఫ్యామిలీలో ఇలా ఇలా ఇష్యూస్ దురదృష్టకరం అనుకుంటాను నేను. ఖచ్చితంగా దురదృష్టం. మోహన్ బాబు ఫ్యామిలీలో ఇలా ఎందుకంటే మోహన్ బాబు అంత డిసిప్లిన్గా పెంచాడు. పిల్లల్నిద్దరినీ కూడా ఒక స్టార్ యొక్క పిల్లలుగా పెంచలా. మామూలు మిడిల్ క్లాస్ లైఫ్ లాగానే డిసిప్లైన్ కట్టడితోటి పెంచాడు. ఒక కట్టడిగానే పెంచాడు, ఎక్కడ కంట్రోల్ పెడుతూ పెంచాడు. కనుక నేను మోహన్ బాబు పిల్లల విషయంలో ఇలా వస్తుంది, ఇలాంటి రోజు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఐఎమ్ వెరీ డిప్రెస్డ్. చాలా బాధేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.